సరిగా లేకపోతే, ఆత్మీయంగా లేకపోతే మన నిరీక్షణ మనం అందుకోలేము. క్రైస్తవునికి ఒక మహత్తరమైనటువంటి నిరీక్షణ, ఒక మహోన్నతమైన నిరీక్షణ ఏంటంటే, నేను చనిపోతే నేను పరలోకంలో దేవునితో పాటు సదాకాలం ఉండాలి. అది క్రైస్తవుని యొక్క నిరీక్షణ. కాలము దేవునితో పాటు, ప్రభు యేసుక్రీస్తుతో పాటు, పరిశుద్ధాత్మతో పాటు నేను పరలోకంలో సదాకాలం ఉండాలన్నదే క్రైస్తవుని యొక్క నిరీక్షణ. కనుక మన నిరీక్షణ సఫలం కావాలంటే మనం ఎలాంటి జీవితం జీవించాలో తెలియాలి. సరైన జీవితం లేనప్పుడు మనము చెప్పుకునేటువంటి వాక్యం అంతా కూడా వ్యర్థమవుతుంది. కేవలం వినువారు మాత్రమే ఉండి కాక మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. కనుక వాక్య ప్రకారము మనం ప్రవర్తించలేనప్పుడు, మన జీవితాలు వాక్యానుసారంగా లేనప్పుడు మనం ఎంత చెప్పుకున్నా అది వ్యర్థమే. కనుక మనం మొదట మన జీవితాలని చక్కదిద్దుకోవాలి. మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవాలి. కనుక మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. యేసుక్రీస్తులో మన జీవిత విధానము ఎలా ఉన్నదో ఒకసారి మనం పరిశీలించుకుందాం. దేవుని వాక్యంలో నుండి మనము మొదటిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక, 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా అనే మాట దగ్గర మూల భాషలో సరిగా విభజించువానిగా. సత్యవాక్యం ఏం చేయాలంటే అండి, మనం సరిగా విభజించాలి. దేవుని వాక్యమును మనం సరిగా విభజించకపోతే విషయాలు మనకు అర్థం కావు. దేవుని వాక్యము మనకు అర్థం కావాలంటే దేవుని వాక్యాన్ని సరిగా ఏం చేయాలి? విభజించాలి. మరి సరిగా విభజించడానికి దైవజనుడికి ఏముండాలి? యోగ్యత. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, నిన్ను నీవే దేవుని ఎదుట కనపరుచుకున్నటకు ధైర్యముగా ఉండు. కాబట్టి మనం వాక్యాన్ని చూస్తున్నాం. కొంత పరిచయ వాక్యాన్ని కొంత అంశాన్ని పరిచయం చేసుకొని తర్వాత మన పాఠంలోకి వెళ్దామండి. గతకాలం మనం ఏం చెప్పుకున్నామండి? ఏ అంశం చెప్పుకున్నాం? గతకాలము మనం చెప్పుకున్న అంశం ఏంటి? ప్రవచనాలు నెరవేరు. ప్రవచనాలు నెరవేర్పులో సుమారు 24-25 అంశాలు నేను మీకు చూపించాను. వాటిలో ఈ 2 దినాలు, ఈరోజు రేపు, మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ప్రవచనాలు నెరవేర్పులో మరొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అనే అంశం మనం చెప్పుకొనక ముందు గతకాలం చెప్పిన విషయాల్ని కొద్దిసేపు పరిచయం చేసుకుందాం.
మరలా ఒకసారి రిపీట్ చేసుకొని ఈ అంశంలోకి వెళ్దాం. బైబిల్ ఎన్ని నిబంధనలు ఉన్నాయండి? పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏమై ఉందండి? సారీ, పాత నిబంధన ఏమై ఉందండి? క్రొత్త నిబంధన నెరవేర్పు. అప్పుడు మనకి దేని గురించి సరైన అవగాహన ఉండాలండి. పాత నిబంధన ఎడల క్రొత్త నిబంధన ఎడల సరైన అవగాహన ఉండాలి. అప్పుడు పాత నిబంధన ఏంటో క్రొత్త నిబంధన ఏంటో తెలిస్తే ప్రవచనాలలో ఉన్న సంగతులు ఏంటో, ఆ ప్రవచనాలు ఎప్పుడు నెరవేరాయో నెరవేరుతున్నాయో మనకి తెలుస్తుంది. పాత నిబంధన ప్రవచనాలు సంపూర్ణంగా నెరవేరాయా లేదండి? పాత నిబంధన ప్రవచనాలు సంపూర్ణంగా నెరవేరాయా లేదా? ఒకవేళ పాత నిబంధనలోని సంగతులు సంపూర్ణంగా నెరవేరకపోతే ఏది రాదండి? ఏది వచ్చేకి అవకాశం లేదు. క్రొత్త నిబంధన రావడానికి అవకాశం లేదు. క్రొత్త నిబంధన మనకి ఇవ్వబడింది అంటే, క్రొత్త నిబంధన వచ్చింది అంటే ఏది సంపూర్ణంగా నెరవేరింది? పాత నిబంధన సంపూర్ణంగా నెరవేరింది. ఎప్పుడు నెరవేరింది? ఇది సమస్య. ఇప్పుడు సమస్య ఏంటండి? ఎప్పుడు నెరవేరిందని తెలుసుకోవడమే సమస్య. కాబట్టి పాత నిబంధన ఎప్పుడు నెరవేరింది అని మనుషులు అనుకుంటున్నారు. ఎప్పుడు నెరవేరిందని బైబిల్ చెప్తుంది. అది మనకి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలండి. పాత నిబంధన ఎప్పుడు నెరవేరిందని బైబిల్ చెప్తుంది. పాత నిబంధన ఎప్పుడు నెరవేరిందని మనుషులు అనుకుంటున్నారు. మనుషుల అభిప్రాయం ఒకటి. పాత నిబంధన సంపూర్ణంగా ఎప్పుడు నెరవేరింది? ఒకటి మనుషుల అభిప్రాయం. ఎవరి అభిప్రాయం? మనుషుల అభిప్రాయం. ఏంటి మనుషుల అభిప్రాయం? ఒకటి మనుషుల అభిప్రాయం ఏంటంటే, క్రీస్తునందు నెరవేరింది అని. క్రీస్తునందు ఏం చేయబడింది? పాత నిబంధన నెరవేరింది. క్రీస్తు దానిని సంపూర్ణంగా నెరవేర్చి కొట్టివేసెను. ఇది అందరూ చెప్పే విషయం. ఎవరు చెప్పే విషయం? మనుషులందరూ చెప్పే విషయం ఏంటంటే, క్రీస్తునందు నెరవేరింది. దానిని ఆయన సంపూర్ణంగా నెరవేర్చి ఏం చేశాడు? కొట్టివేశాడు. ఎవరి అభిప్రాయం? మనుషుల అభిప్రాయం. బైబిల్ అభిప్రాయం. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్పింది? పాత నిబంధన
పాత నిబంధన రెండు విధములుగా కొట్టివేయబడింది. ఒకటేంటి? క్రీస్తునందు. రెండు, పూర్తిగా నెరవేర్చబడి. అప్పుడు ఇది రైటా, ఇది రైటా అండి? ఎక్కడ చూడాలండి మనం? బైబిల్ చూడాలి. అదనమాట. ఎక్కడ చూడాలి? అప్పుడు మనం వినడానికి ఏది రైట్ అనిపిస్తుందండి చెవులకి? ఇది రైట్ అనిపిస్తుంది. అవును కదా, క్రీస్తునందు కొట్టేయబడింది కదా, అది వాక్యం కూడా ఉంది కదా, ఉందా లేదండి? వాక్యం కూడా ఉంది. క్రీస్తునందు పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక వారికి ఆ ముసుకే నిలిచి ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:14. అప్పుడు మనుషులు చూపించే వాక్యం ఏంటి బైబిల్లో? మనుషులు తాము గ్రహించినటువంటి విషయాల్ని బైబిల్ చూపించే వాక్యాలు ఏంటి? 2 కొరింథీ 3:14. 3:14. ఎఫెసీ 2:14. హెబ్రీ 10:9-10 వచనాలు. కొలస్సీ 2:13-15 వచనాలు. ఈ వాక్యాల్లో మనం చూడబోయే అంశం ఏంటంటే క్రీస్తునందు ఏం చేయబడిందని. అప్పుడు రాంగ్ ఏది? ఇది రాంగ్ అనమాట. క్రీస్తునందు కొట్టివేయబడింది అనేది ఏ వాక్యంలోని సత్యం? ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యము, వాస్తవం. ఈ వాక్యాలు క్రీస్తునందు కొట్టివేయబడింది అని చెప్తున్నాయా, నెరవేర్చబడి కొట్టివేయబడింది అంటున్నాయా? అంతే. ఈ వాక్యములు క్రీస్తునందు కొట్టివేయబడింది అంటున్నాయా, నెరవేర్చబడి కొట్టివేయబడింది అంటున్నాయా? కొట్టివేయబడింది. అప్పుడు బైబిలు పాత నిబంధన కొట్టివేయబడింది అనడానికి ఎన్ని విధాలు చూపించింది? 2 విధాలు చూపించింది. ఆ 2 విధాలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఆ 2 విధాలు తెలుసుకోకపోతే పొరబడే అవకాశం ఉంది, అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. అప్పుడు క్రీస్తు దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. పాత నిబంధన సంపూర్ణంగా నెరవేర్చి కొట్టివేశాడు అనడానికి ఎవరు చూపించే వాక్యము? మనుషులు చూపించే వాక్యం. ఎక్కడుంది? యోహాను సువార్త 17:4, లూకా సువార్త 24:44. ఎవరు చూపించే వాక్యాలు? మనుషులు చూపించే వాక్యాలు. ఏముంది అక్కడ? ఒకసారి చదవండి. ఆ 2 వాక్యాలు ఏముంది? యోహాను సువార్త 17:4,
లూకా సువార్త 24:44. చేయుటకు తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను నేను మహిమపరచుతాను. ఏది సంపూర్ణంగా నెరవేర్చింది యేసుక్రీస్తు వారు అక్కడ? పాత నిబంధన అంతా అని ఉందా? ఉందండి. మరేముంది? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, అంతే. పాత నిబంధన అంతా గాత్రం కాదు. ఇక్కడ పాత నిబంధన అంతా నెరవేర్చి సంపూర్ణంగా నెరవేర్చాడన్నాడా? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అన్నాడా? ఏదండి సంపూర్ణంగా నెరవేర్చింది యేసుక్రీస్తు వారు? పాత నిబంధన చేయుటకు ఆయనకి ఇచ్చిన పనినా? ఎక్కడది? భూమిపై. యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాలలో క్రీస్తు ప్రభువుకి దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని ఏం చేశాడు? ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు. ఈ వాక్యంలో, ఇప్పుడు చెప్పినటువంటి వాక్యంలో పాత నిబంధన అంతా నెరవేర్చి కొట్టేశాడనే మాట ఏమైనా ఉందండి? లేదు. ఉందా? అప్పుడు వాళ్ళు తీసుకున్న వాక్యం రైటా రాంగా? పాత నిబంధన సంపూర్ణ నెరవేర్చి కొట్టివేయడానికి ఈ వాక్యం సరిపోతుందా? సరిపోదు. 2వ వచనం లూకా సువార్త. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు. అదండి ఏవి నెరవేరినవి? నేను మీతో చెప్పిన మాటలు. ఏవేవి నా విషయంలో ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో కీర్తనలో నన్ను గూర్చి ఏ సంగతులు అయితే ఉన్నాయని నేను మీతో చెప్పానో, ఏ సంగతులు నెరవేరవలనని మీతో చెప్పానో ఆ మాటలు ఏమైనాయి? నెరవేరు. అంతానా? అది క్రీస్తుని గురించి ఆయన భూమి మీద చేయవలసిన పనుల్లో, లేక ఆయన విషయంలో నెరవేరవలసిన సంగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమైనాయి? నెరవేరాయి. అంతేనా? ధర్మశాస్త్రం అంతానా? ధర్మశాస్త్రం అంతా ఉందండి అక్కడ. అప్పుడు ఈ 2 వాక్యాలు, మనుషులు చూపించే ఈ 2 వాక్యాలు పాత నిబంధన సంపూర్ణంగా నెరవేర్చి కొట్టివేశాడు అనడానికి ఆధారమా? కాదు. అర్థమవుతుందండి? ఈ 2 వాక్యాలు ఆధారాలు కావు. అప్పుడు నెరవేరకపోతే ఎందుకు కొట్టేయబడిందని రాయబడింది బైబిల్లో? ఇది సమస్య. అంతే కదా? ఇప్పుడు నెరవేర్చకుండా కొట్టివేయబడిందని ఎలా రాయిస్తాడు బైబిల్లో? కొట్టివేశాడని కొరింథీ పత్రిక చెప్తుంది కాబట్టి, కొట్టివేయబడిందని కొలస్సీ పత్రిక చెప్తుంది కాబట్టి, క్రీస్తునందు దాన్ని దేవుడు కొట్టివేశాడని హెబ్రీ పత్రిక చెప్తుంది కాబట్టి, క్రీస్తునందు అది కొట్టివేయబడిందని ఎఫెసీ పత్రిక కొలస్సీ పత్రికలో రాయబడింది కాబట్టి నెరవేర్చే కొట్టేశాడు అనే తీర్మానానికి ఎవరు వచ్చారు? అది మనం వినడానికి కూడా ఎలా ఉంది? రైట్ అనిపిస్తుంది. అప్పుడు వాస్తవమే కదా అనిపిస్తుంది. అప్పుడు మనం దేని చూడాలి? బైబిల్ ఏం చెప్పింది? పాత నిబంధన 2 విధాలుగా ఏం చేయబడింది? కొట్టివేయబడింది. అది ఎలాగో మనం తెలుసుకోబోతున్నాం. అదనమాట. అది ఎలాగో తెలిస్తే బైబిల్ అంశం అపార్థం చేసుకునే అవకాశం లేదు. అది చూద్దాం ఇప్పుడు. 2 విధాలుగా ఎలా కొట్టివేయబడింది. ఇది మనుషుల అభిప్రాయం. బైబిల్ అభిప్రాయంకి వద్దాం. బైబిల్ చూపించే వచనాలు చూద్దాం. పాత నిబంధన 2 విధములుగా ఏం చేయబడింది? కొట్టివేయబడింది.
బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి మనం ఆ విషయాలని ఆలోచించేద్దాం. ఒకటి, క్రీస్తునందున్న వారి విషయములో రోమపత్రిక 10:4. రోమపత్రిక 10:4. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి ఉన్నాడు. ఎవరి విషయంలో? విశ్వసించిన వారి విషయంలో. అదండి బైబిల్ చాలా క్లారిటీగా వివరంగా ఇస్తుందన్నమాట సమాచారం. పాత నిబంధన ఎవరి విషయంలో అది సమాప్తము, ఎవరి విషయంలో అది కొట్టివేయబడుతుంది? విశ్వసించిన వారి విషయంలో. అది నెంబర్ 1, మొట్టమొదటిది బైబిల్ చెప్పే అంశం. అదొకటి. అప్పుడు విశ్వసించిన వారి విషయంలో పాత నిబంధన కొట్టివేయబడిందని అనడానికి ఇవన్నీ ఆధారాలన్నమాట. ఇవన్నీ కూడా ఆధారాలు. అప్పుడు ఈ వాక్యాలన్నింటినీ మనం ఒకసారి జాగ్రత్తగా చదివితే ఎవరి విషయంలో కొట్టివేయబడినట్టుగా కనపడుతుంది? విశ్వసించిన వారి విషయంలో కొట్టివేయబడినట్టుగా కనపడుతుంది అన్నమాట. అర్థమవుతుందండి. అప్పుడు విశ్వసించిన వారి విషయంలో పాత నిబంధన కొట్టివేయబడింది అనేది బైబిల్ చెప్పేటువంటి మొదటి విషయం. ఎవరైతే బాప్తిసం తీసుకొని ధర్మశాస్త్రం విడిపించబడి పాత నిబంధన విషయంలో వాళ్ళు వేరు చేయబడి క్రీస్తులోనికి రావడం వలన, క్రొత్త నిబంధన కిందకి రావడం వలన వారి విషయంలో ఏ విధంగా అయితే పాత నిబంధన రద్దు చేయబడిందో ఒకసారి మనం కొరింథీయులకు రాసిన పత్రిక చదువుదాం. 2 కొరింథీ పత్రిక 3వ. అక్కడ ఏముంది? నేటి వరకు వారి మనసులు కఠినములు అయ్యాను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. వారి హృదయము, అది చదవండి కింద, ఆ కింద వచ్చిన చదవండి. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ఆ పాత నిబంధన ముసుగు ఏం చేయబడుతుంది? ఎవరి విషయంలోనండి? అంతే. అది బైబిల్ చెప్పేటు సత్యం, బైబిల్ చెప్పేటువంటి వాస్తవం అది. కాబట్టి ఎవరైతే క్రీస్తులోనికి ప్రవేశిస్తున్నారో వారి విషయంలో పాత నిబంధన క్రీస్తునందు ఏమవుతుంది? కొట్టివేయబడుతుంది. ఇది నెంబర్ 1, మొట్టమొదటి విషయం. రెండో విషయానికి వద్దాం. బైబిల్ చెప్పేటటువంటి 2 విధాలకు కొట్టివేయబడినటువంటి అంశంలో రెండో విషయం ఏంటంటే మత్తయి సువార్త 5:17-18 చదువుదాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమంతయు, అది రాసుకోండి, ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక సున్నైనను పొల్లైనను తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చబడితే కానీ దాని నుండి ఒక సున్నైనను తప్పిపోదు, ఒక పొల్లైనను తప్పిపోదు. ధర్మశాస్త్రం అంతా నెరవేరేంత వరకు అది నిలిచే ఉంటుంది, అది కొట్టివేయబడదు. ఎవరు చెప్తున్న విషయం అండి? బైబిల్ చెప్తున్న విషయం, యేసుక్రీస్తు వారు చెప్తున్న విషయం. అర్థమవుతుందండి? అప్పుడు క్రీస్తునందు కొట్టేయబడినని ఈ వాక్యాలు చెప్పే సమయానికి
పాత నిబంధన సంపూర్ణంగా నెరవేర్చబడిందండి. ఈ వచనాలు క్రీస్తునందు ఏం చేయబడింది? అది కొట్టివేసినని చెప్పాయి. ఈ వచనాలన్నీ ఏం చెప్పాయి? క్రీస్తునందు ఏం చేయబడ్డాయి? పాత నిబంధన కొట్టివేయబడింది అని చెప్పాయి. అప్పుడు ఈ మాటలు చెప్పే సమయానికి ధర్మశాస్త్రం అంతా నెరవేరిందా? ఒకవేళ ధర్మశాస్త్రం అంతా నెరవేరితే, ఒకవేళ నెరవేర్చబడే కొట్టివేస్తే ఇక నెరవేరడానికి ఏమి ఉండకూడదండి? ఏవి ఉండకూడదు. ఇక పాత నిబంధన ప్రవచనాల్లో నెరవేర్చబడవలసినవి ఏవి ఉండకూడదు. అవునా కాదండి? రైటా రాంగ్ అండి? రైట్. అప్పుడు మనం చూద్దాం ఏవేవి నెరవేర్చబోతున్నాయో అపోస్తుల కాలంలో, ఏవి వాటిని ఎదురు చూశారో అనే విషయాలు మనం చూసి మన క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలోకి వద్దాం. అర్థమవుతుందండి? పాత నిబంధన ప్రవచనాలు సంపూర్ణంగా ఎప్పుడు నెరవేరింది? ప్రవచనాలలో ప్రాముఖ్యంగా చెప్పబడిన సంగతులు. ప్రాముఖ్యమైన సంగతులు. ప్రవచనాలలో ప్రాముఖ్యమైన సంగతులు ఏంటి? ప్రాముఖ్యమైన సంగతులు ఒకటి, నిత్య జీవం. పాత నిబంధన ప్రకారం ఎదురు చూడబడిందా? క్రొత్త నిబంధన ప్రకారం ఎదురు చూడబడిందా? ఎక్కడుంది? అది పాత నిబంధన ప్రకారం ఎదురు చూడబడుతుంది, పాత నిబంధనలో ప్రవచింపబడింది అని ఎక్కడుందండి? దానియేలు గ్రంథం 12:2. దానియేలు గ్రంథం 12:2లో నిత్యజీవము, కొందరు నిత్యజీవాన్ని స్వతంత్రించుకోవడానికి సమాధుల నుండి బయటకు వస్తారు అనే విషయం, ఆ ప్రవచనం ఎక్కడుందండి? క్రొత్త నిబంధనలోనా, దానియేలు గ్రంథంలోనా? పాత నిబంధన. దానియేలు గ్రంథము పాత నిబంధన యొక్క ప్రవక్తల వచనాలా, క్రొత్త నిబంధన? పాత నిబంధన ప్రవక్తలో చెప్పినటువంటి సంగతి అది. ఆ పాత నిబంధనటువంటి ఆ ప్రవచనం ఎవరెదురు చూశారండి? నిత్య జీవాన్ని వచ్చినటువంటి విషయాలు, నిత్య జీవానికి సంబంధమైనటువంటి ఆ ప్రవచనాలని, ఆ నిరీక్షణ ఎవరెదురు చూశారండి? యోహాను సువార్త 5:31, 32. 39, సారీ. లేఖనములయందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు ఓ క్రైస్తవులారా అన్నాడండి. అట్లా అన్నాడా? మరేమన్నాడు? అక్కడ ఎదురు చూస్తున్న ప్రజలు ఎవరు? అప్పటికి క్రైస్తవులు ఇంకా లేరు. మరి ఎవరు వాటిని పరిశోధిస్తూ వాటిని కోసం ఎదురు చూస్తూ ఉన్న ప్రజలు ఎవరు అక్కడ? ఇశ్రాయేలులు లేక యూదులు. ఇశ్రాయేలులు లేక యూదులు. అప్పుడు యూదులు నిత్య జీవాన్ని లేఖనాల్లో పరిశోధిస్తున్నారంటే వారికి ఉన్నటువంటి లేఖనాలు ఏవి? లేఖనాలు ఎక్కడున్న? ఏది లేఖనాలు వారికి? అది పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలని ఏమంటున్నారు వాళ్ళు? లేఖనాలు. అప్పుడు యూదులు లేఖనాల్లో దేని వెతుకుతున్నారు? దేన్ని పరిశోధిస్తూ నిరీక్షిస్తున్నారు? నిత్యజీవం ఉన్నదని. అప్పుడు నిత్యజీవం పాత నిబంధన యొక్క ప్రవచనమా, క్రొత్త నిబంధన యొక్క ప్రవచనమా? పాత నిబంధన యొక్క ప్రవచనం. 2
మృతుల పునరుత్థానము ప్రాముఖ్యంగా మృతుల పునరుత్థానానికి వచ్చినటువంటి ప్రవచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయని అపోస్తుల కార్యం చెప్పింది. అపోస్తుల కార్యములు 24:14-15. ధర్మశాస్త్రమునందును ప్రవక్తల గ్రంథములందును వ్రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానం కలగబోతున్నదని వీరు నిరీక్షించినట్టు. ఎవరు వీరంటే అక్కడ ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు నిరీక్షించుతున్నట్టు నేను కూడా, అంటే పౌలు గారు కూడా నిరీక్షించుచు, దేవునియందు నిరీక్షించుచు, వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గం చొప్పున నా పితరుల దేవుని సేవించుతున్నానని తమరెదుట ఒప్పుకొనుచున్నాను. కాబట్టి మృతుల పునరుత్థానము నీతిమంతులకు అనీతిమంతులకు మృతుల పునరుత్థానం కలగబోతుందని ఎక్కడుందండి? ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను. అప్పుడు మృతుల పునరుత్థానానికి వచ్చినటువంటి నిరీక్షణ దేన్ని బట్టి కలిగింది వారికి? ధర్మశాస్త్రాన్ని బట్టి, ప్రవక్తల గ్రంథాలను బట్టి కలిగింది. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, ఏమన్నారు? ధర్మశాస్త్రంనైనను ప్రవక్తల గ్రంథములైనను కొట్టివేయవచ్చిందని తలంచవద్దు, నెరవేర్చే వచ్చాను. అవంతా నెరవేరేంత వరకు అది ఏం చేయబడదు, అది కొట్టివేయబడదు అని చెప్పాడు. అర్థమవుతుందండి? అప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు పాత నిబంధన శరీరధారిగా వచ్చినప్పుడు నెరవేరిందండి పాత నిబంధన సంపూర్ణంగా. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినప్పుడు పాత నిబంధన అంతా నెరవేరిందా? మరి ఏమవుతా ఉంది? కొద్ది కొద్దిగా నెరవేరుతా వెళ్తుంది. అప్పుడు పాత నిబంధన అంతా ఒక్కరోజులో నెరవేర్చబడిందా? కాదు. ఒక్కరోజులో కొట్టివేయబడిందా? కాదు. అది నెరవేరుతూ వెళ్తుంది. ఎంతవరకు అది నెరవేరుతూ వెళ్ళిందో మనం చూడాలి బైబిల్లో. అప్పుడు ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన గూర్చిన మాత్రమే నెరవేర్చబడ్డాయి. ధర్మశాస్త్రం అంతా కాదు. అయితే మృతుల పునరుత్థానానికి వచ్చిన సంగతి ఎక్కడుంది? ధర్మశాస్త్రంలోను, మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథాల్లో ఉంది. అది ఎక్కడుందో మనం పోయినసారి చదివాం. పోయినసారి మనం ఆ సమాచారం అంతా మీకు ఇచ్చాను కదండి. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకునే అంశం యెషయా గ్రంథము 65:17-18. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఎక్కడుందండి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం? నిరీక్షణ, వాగ్దానం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృష్టిస్తున్నాను అనే వాగ్దానం ఎక్కడుందండి? యెషయా గ్రంథము 65వ అధ్యాయము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17-18 వచనాలు. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృష్టిస్తున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపంలోనికి రావు. నేను సృష్టిస్తున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ ఆనందించి హర్షించుడి. నేను నిశ్చయముగా నేను అదండి దాన్ని ఆయన సృజించేది నూతనంగా. ఇప్పుడున్నదే యెరూషలేము, అది కాదండి. ఇప్పుడు భౌతికమైన యెరూషలేము ఉందే, అది కాదు. అది పరసంబంధమైన యెరూషలేము, పరలోక సంబంధమైన యెరూషలేము, పైనున్న యెరూషలేము. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృష్టిస్తున్నాను. నేను యెరూషలేమును గురించి ఆనందించదను. నా ప్రజలు అంటే ఎవరండి? ఆయన ప్రజలు భౌతికమైన ఇశ్రాయేలా? భౌతికమైన ప్రజలా?
ఎవరు ఆయన ప్రజలు? ఆత్మ సమయం ప్రజలు. ఎవరండి క్రీస్తునందు ఆత్మ సమయం ప్రజలు? ఎవరండి క్రీస్తునందు నూతన యెరూషలేము? ఎవరండి క్రీస్తునందు పెండ్లి కుమార్తె? ఎవరండి క్రీస్తునందు గొర్రెపిల్ల భార్య? ఎవరండి క్రీస్తునందు పరిశుద్ధ పట్టణం? ఎవరు? క్రీస్తు యొక్క సంఘం. అప్పుడు ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని నూతన యెరూషలేముగా, నూతనంగా సృజించబడిపోయే జనాంగముగా ఆయన వర్ణించడం, అలా మనకు చూపించడం మనం చూస్తున్నాం. కాబట్టి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అనేటువంటిది ఏ ప్రవచనం? ఏ ప్రవచనం కాదు, క్రొత్త నిబంధన ప్రవచనం కాదు. మరి వీళ్ళు క్రొత్త నిబంధన ప్రవచనం అని ఎందుకంటున్నారు? అపోస్తుల ద్వారా చెప్పబడింది కాబట్టి. ఎందుకంటున్నారండి? అపోస్తుల ద్వారా ఇవ్వబడిన క్రొత్త నిబంధన ఇవ్వబడింది కాబట్టి, క్రొత్త నిబంధన అపోస్తుల ద్వారా బోధింపబడింది కాబట్టి, అపోస్తుల ద్వారా చెప్పబడినటువంటి ఈ విషయాలు కూడా ఏమనుకుంటున్నారు? క్రొత్త నిబంధన యొక్క నిరీక్షణ అనుకుంటున్నారు, క్రొత్త నిబంధన యొక్క బోధ అనుకుంటున్నారు. అందువలన బైబిల్ అంశము ఏం చేయబడింది? అపార్థం చేయబడింది. బైబిల్ యొక్క సందేశం అపార్థం చేయబడింది. కాబట్టి మరి ఇవి నిత్య జీవమునికి వచ్చిన వాగ్దానము, మృతుల పునరుత్థానము, క్రొత్త భూమి క్రొత్త ఆకాశము, ఇవన్నీ కూడా సంపూర్ణంగా నెరవేర్చబడి కొట్టివేయబడ్డం ఎప్పుడు జరిగిందండి? యేసుక్రీస్తు కాలంలోనా? అంటే యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాల్లోనా? పోనీ అపోస్తుల కాలంలోనా? ఒకవేళ అపోస్తుల కాలంలో అయితే నా ప్రశ్న, పేతురు రాసిన 2వ పత్రిక 3:13 అపోస్తుల కాలానికి వచ్చి మనం ఆలోచిస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 3:13 ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి. ఎక్కడుంది వాగ్దానం? యెషయా గ్రంథంలో. ఎక్కడుందండి? యెషయా గ్రంథంలో ఉంది వాగ్దానం. మనము ఆయన వాగ్దానం బట్టి, యెషయా గ్రంథం 65:17-18 ఉన్నటువంటి ఆయన వాగ్దానం బట్టి. ఏంటి ఆ వాగ్దానం? చదవండి. అది క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును నెరవేరింది అంటున్నారా? కనిపెట్టుకుంటున్నాము అంటున్నారా? ఇప్పుడు చెప్పండి. అపోస్తుల కాలంలో క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఇంకా ఎదురు చూడబడుతూ ఉందా? నెరవేరిందా? ఎదురు చూడబడుతూ ఉంది. అవునా కదండి? అప్పుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అపోస్తుల కాలంలో కూడా ఇంకా అది నెరవేరవలసిన స్థితిలో ఉంది. అపోస్తుల కాలంలో నిత్య జీవాన్ని ఇంకా ఎలా చూశారండి వారు? ఇంకా అది నెరవేరాలి. అపోస్తుల కాలంలో నిత్య జీవము ఇంకా స్వతంత్రించుకోవాలి అన్నట్టుందన్నమాట. అపోస్తుల కాలంలో క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఇంకా మనం స్వతంత్రించుకోవాలి అన్నట్టుందన్నమాట. అపోస్తుల కాలంలో మృతుల పునరుత్థానము ఇంకా మనం పొందాలి, ఇంకా మృతుల పునరుత్థానం కోసం మనం ఎదురు చూస్తున్నాము అన్నట్టుందన్నమాట. అలా ఉందా లేదండి? అపోస్తుల కాలంలో అలా ఉందా? వేరేగా ఉందండి? అలాగే ఉంది. అంటే అపోస్తుల కాలంలో మృతుల పునరుత్థానము, క్రొత్త భూమి క్రొత్త ఆకాశము, నిత్య జీవము ఇంకా ఎదురు చూడబడుతూ ఉందా? నెరవేరింది అన్నారండి. ఇంకా ఎదురు చూడబడుతూ ఉంది. ఆ ఎదురు చూడబడుతున్నటువంటి మృతుల పునరుత్థానము, ఎదురు చూడబడుతున్నటువంటి నిత్య జీవము, ఎదురు చూడబడుతున్నటువంటి క్రొత్త భూమి క్రొత్త ఆకాశము ఏ ప్రవచనాలండి? పాత నిబంధన ప్రవచనాలు. పాత నిబంధన ప్రవచనాలు నేటికి నెరవేరకపోతే, నేటికి అలాగే ఉన్నట్లయితే పాత నిబంధన కూడా ఎలా ఉండాలండి? పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ సంగతులు ఇంకా నెరవేరలేదు, ఈ కాలానికి కూడా ఇంకా నెరవేరలేదంటే పాత నిబంధన ఏం కాకూడదండి? కొట్టివేయబడలేదు.
అలా కొట్టివేయబడలేదు అనే సంగతి ఎక్కడుందండి? కొట్టివేయబడదని మత్తయి సువార్త 5:17-18 ధర్మశాస్త్రం అంతయు నెరవేరేంత వరకు అందులోని ఒక సున్నైనను పొల్లైనను ఏం కాదు, తప్పిపోదు. అప్పుడు ధర్మశాస్త్రం అంతా నెరవేరేంత వరకు పాత నిబంధన ఏం చేయబడదు, కొట్టివేయబడదు. పాత నిబంధన కొట్టివేయబడాలంటే పాత నిబంధన ప్రవచనాలన్నీ ఏం కావాలి, నెరవేరాలి. నెరవేరకుండా అదేం చేయబడదు, కొట్టివేయబడదు. అప్పుడు నెరవేర్చబడి కొట్టివేయబడడం ఎన్నో సంగతి అండి. క్రీస్తునందు కొట్టివేయబడింది అనేది ఎవరి విషయంలో జరిగిందండి? విశ్వసించిన వారి విషయంలో. క్రీస్తునందు ఎవరైతే విశ్వసించి వస్తున్నారో వారి విషయంలో జరిగింది. కాబట్టి పాత నిబంధన కొట్టివేయబడింది అనేది బైబిల్ చెప్పే రెండు సంగతులు. ఒక సంగతే, రెండు సంగతులు అండి, రెండు సంగతులు. ఒకటి, బాప్తిసం పొంది ఎవరైతే క్రీస్తులోనికి ప్రవేశిస్తున్నారో మొదటి శతాబ్ద కాలంలో క్రైస్తవులు, వారి విషయంలో అదేమవుతూ ఉంది, కొట్టివేయబడుతూ ఉంది. తర్వాత పాత నిబంధన అంతా కూడా నెరవేర్చబడి ఏమవ్వాలి, కొట్టివేయబడాలి. పాత నిబంధన అంతా నెరవేర్చబడింది ఎప్పుడో తెలిస్తే అది ఎప్పుడు కొట్టివేయబడిందో కూడా మనకి తెలుస్తుంది. అప్పుడు అపోస్తులు రాస్తూ పత్రికల్ని హెబ్రీ గ్రంథకర్త ఒక విషయం తెలియజేశారు. హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు చూద్దాం. బైబిల్ ఏం చెప్పింది పాత నిబంధన విషయంలో? పాత నిబంధన విషయంలో బైబిల్ ఏం చెప్పింది? హెబ్రీ పత్రిక 8:13 పాత నిబంధన విషయంలో బైబిల్ ఏం అపోస్తుల కాలంలో ఉన్నటువంటి అపోస్తులు లేక హెబ్రీ గ్రంథకర్త పాత నిబంధన గురించి ఏం చెప్తున్నాడు? ఆయన క్రొత్త నిబంధన చెప్పుడు చేత మొదటి నిబంధన ఏం చేశాడు, పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యం ఇవ్వడానికి, కంటి కనపడకుండా పోవడానికి ఎలా ఉందట, ఎలా ఉందండి? అది అదృశ్యమైపోవడానికి, అది కొట్టివేయబడ్డానికి ఇంకా ఎలా ఉంది? అది సిద్ధంగా ఉందంటే అర్థం ఏంటి? ఇంకా ఉంది. సిద్ధంగా ఉందంటే ఇంకా కొట్టివేయబడలేదు, ఇంకా అర్థమవుతుందండి. పాత మంది ఇంకా అదృశ్యం అవ్వడానికి సిద్ధంగా ఉందా, కొట్టేశాడండి? సిద్ధంగా ఉంది. హెబ్రీ పత్రిక రాసే సమయానికి పాత నిబంధన అదృశ్యం అవ్వడానికి ఎలా ఉంది, ఇంకా సిద్ధంగా ఉంది. అది దేనికి సంబంధించిందండి ఈ వచనం? దీనికి సంబంధించిందా, దీనికి సంబంధించిందా? పాత నిబంధన అదృశ్యం అవ్వడానికి సిద్ధంగా ఉన్నది అనే వచనం కింద దానికి సంబంధించిందా, దీనికి సంబంధించిందా? నెరవేర్చబడి కొట్టివేయబడుతుంది, ఇంకా అది ఇంకా అదృశ్యం కాలేదు, అదృశ్యం అవ్వడానికి ఇంకా సిద్ధంగా ఉంది అనేది ఈ వచనం దీనికి సంబంధించింది. క్రీస్తునందున్న వారి విషయంలో పాత నిబంధన కొట్టేయబడింది అనడానికి ఇందాక మనం చూసినటువంటి వచనాలన్నీ కూడా దేనికి సంబంధించింది? విశ్వసించిన వారి విషయంలో కొట్టివేయబడింది. అప్పుడు పాత నిబంధన నెరవేర్చబడి కొట్టివేయబడడం వేరు. అపోస్తుల కాలంలో ఉన్నటువంటి క్రైస్తవుల విషయంలో ఎవరైతే క్రీస్తునందు వస్తున్నారో వారి విషయంలో పాత నిబంధన కొట్టివేయబడిందని చెప్పడం వేరు. అర్థమవుతుంది కదండి? కన్ఫ్యూషన్ ఏం లేదు కదా? క్లియర్గా ఉందా, కన్ఫ్యూషన్గా ఉందా, తికమకగా ఉందా, విషయాలు క్లారిటీగా ఉన్నాయా? ఎలా ఉన్నాయండి? రెండు విషయాలు. పాత నిబంధన నెరవేర్చబడి కొట్టివేయబడింది అనడానికి ఎన్ని విషయాలు? రెండు విషయాలు. అప్పుడు మీరు ఇందాక మనం చదివాను చూడండి వచనాలని. కొలసి పత్రిక 2:13, ఎఫెసీ పత్రిక 2:14, 2 కొరింథీ పత్రిక 3:14, హెబ్రీ పత్రిక 9-10 వచనాలు. ఈ వచనాలని ఒకసారి మీరు చదవండి. ఒకసారి చదివితే ఆ వచనాన్ని సంపూర్ణంగా చదివి అది ఎవరి విషయంలో చెప్పబడిందో ఒకసారి పరిశీలించండి. ఆ వాక్యాలని పరిశీలన చేయండి. ఆ వాక్యాలను చదివి అది ఎవరి విషయంలో చెప్పబడింది, కొట్టివేయబడిందని చదవండి. అప్పుడు మీకు విషయం అర్థమవుతుందండి.
తర్వాత మీరు మత్తయి సువార్తకి రండి. మత్తయి సువార్తలో 5, 17, 18 వచనాల్లోనూ, అలాగే ఎబ్రీ పత్రిక 8, 13 వచనాల్లోనూ, అలాగే లూకా సువార్త లోకస్వార్త ఎప్పుడు సంపూర్ణంగా నెరవేరుతుంది పాత నిబంధన? ఒకసారి చదవండి లోకస్వార్తని. లోకస్వార్త 21వ అధ్యాయము 20 నుంచి 22 వచనాల్లో, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపంలో ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను, ప్రవేశింపకూడదు. అదండి. ఏవట? లేఖనములలో వ్రాయబడిన వన్నీయు నెరవేరుటకై, లేఖనంలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకు ఏం జరగాలి? దేనికి ప్రదండన? అప్పుడు యెరూషలేము, దేవుడు యెరూషలేముకు ప్రదండం చేసినప్పుడు, యెరూషలేము నాశనం అయినప్పుడు లేఖనాల్లో వ్రాయబడినవన్నీ ఏమవుతాయి? నెరవేర్చబడతాయి. అన్నీనా? కొన్ని అండి? అన్నీ. అది లేఖనాల్లో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అదనమాట. కొంతమంది తెలివిగా ఏం చెప్తారంటే, యెరూషలేము దేవాలయానికి సంబంధించినవన్నీ అండి అంటారనమాట. అలా ఉందండి అక్కడ లేఖనం? అలా ఉందా? యెరూషలేము నాశనానికి సంబంధించినవన్నీ నెరవేరుతాయని చెప్పాడు అక్కడ అని ఉందండి? లేఖనాల్లో అన్నీ అని అన్నాడా? లేఖనంలో వ్రాయబడినవన్నీ అన్నాడా? యెరూషలేము నాశనానికి సంబంధించినవన్నీ అన్నాడా? అది లేఖనంలో వ్రాయబడినవన్నీ. ఒకవేళ యెరూషలేము నాశనానికి సంబంధించినవన్నీ నెరవేర్చబడవాలన్నా కానీ అప్పుడు నూతన యెరూషలేము, మొదటి యెరూషలేము, అప్పుడు మొదటి యెరూషలేము కొట్టివేయబడితే నూతన యెరూషలేము వస్తుంది కదండి. కాబట్టి యెరూషలేము నాశనముతో లేఖనాలన్నీ కూడా ఏమవుతాయి? నెరవేరుతాయి. ఎలా నెరవేరుతాయి? సంపూర్ణంగా నెరవేరుతాయి అదనమాట. ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకోకపోతే, ఈ విషయాలు మనకు అర్థం కాకపోతే ఏ అంశం అర్థం కాదు? క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంశం అర్థం కాదు. అవును, అర్థమవుతుందండి. అప్పుడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశం మనకు అర్థం కావాలంటే ఈ అంశాలు మనం అర్థం చేసుకొని ఉండాలి. పాత నిబంధన ఎప్పుడు నెరవేర్చబడింది, ఎప్పుడు కొట్టివేయబడింది, పాత నిబంధన సంగటువంటి ప్రవచనాలు ఏంటి, మరి పాత నిబంధన నెరవేర్చబడి ఎలా కొట్టివేశాడనలో అర్థం ఏంటి, పాత నిబంధన కొట్టివేయబడినది అన్నట్లో 2 సంగతులని బైబిల్ ఎలా చెప్పింది, పాత నిబంధన కొట్టివేశాడు అనడంలో మనుషుల యొక్క అభిప్రాయాలు ఏంటి, వీటన్నిటిని ఏం చేయాలి? మనం ఒకసారి ఆలోచన చేయాలి. అలా ఆలోచించకపోతే, వాటిని పరిశీలించకపోతే ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అనే అంశం మనకి అర్థం కాదు. అర్థమైందండి.